దావీదు జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు దావీదు దేవునికి హృదయానుసారైనటువంటి మనుషుడు. ఏలా లోయలో గొల్యాతు అనేటువంటి ఒక ఫిలిస్టీన్ ఛాంపియన్, ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు సవాలు విసురుతున్నాడు. ఏలా లోయలో ఆ వ్యక్తి ప్రతిరోజు వచ్చి ఖడ్గాన్ని పట్టుకుని ఆ డాల్ను పట్టుకుని ఇశ్రాయేలు మీద సవాలు విసురుతున్నాడు. మీలో ఎవరైనా సరే ఒక్కటి రండిరా, నా మీద విజయాన్ని సాధించండి, మా దేశాన్ని మీరేం చేయండి, ఆక్రమించుకోండి, మేము మీకు శిస్తులు కడతాం, మేము పన్నులు కడతాం అని చెప్పి ఎవరైనా రండి అని చెప్పి సవాలు విసురుతుంటే ఒక్కడు వెళ్ళాడు. మిగతా సైన్యమంతా కూడా వెనకకు దాక్కుని ఉన్నారు, భయపడి వెనక దాక్కున్నారు. ఇశ్రాయేల్ రాజు అయిన సౌలు కూడా వెనక దాక్కుని ఉంటే చిన్నవాడైనటువంటి దావీదు అతని మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అతని మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు తనకిచ్చిన బలాన్ని బట్టి, నేను అనుకుంటా ఉన్నాను, వాస్తవానికి దావీదుకి బలాన్ని ఇచ్చిన వాడు ఎవరు? దేవుడే యుద్ధాన్ని చేశాడు కదా. వాస్తవానికి ఆ చిన్న రాతికి ఆ వ్యక్తి కింద పడిపోతాడా? ఆ చిన్న రాయికి ఆ వ్యక్తి కింద పడిపోతాడా? అక్కడ యుద్ధం చేసింది ఎవరు? దేవుడే. ఒక మాట నేను చెప్పనివ్వండి, మీరు నిలబడితే దేవుని స్థానంలో, ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు ఎక్కడైతే నిలబడమని చెప్తున్నాడో దేవుని కొరకు నిలబడితే చాలు విజయాన్ని ఇచ్చేది ఆయనే. దేవునికి నిలబడితే చాలు నీకు జయాన్ని ఇచ్చేది ఆయనే. దేవుని కోసం నిలబడితే చాలు యుద్ధం చేసేది ఆయనటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన బలము మనకేమిస్తుంది? మనకు విజయాన్ని ఇస్తుంది.